हरिः ओं ललितस्कन्धमु कृष्णमूलमु सुकालापाभिरमम्बु मञ्जुलता शोभितमुन् सुवर्णसुमनसृज्ञेयमुन् सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुन् भागवताख्यकल्पतरुर्विन् सद्विजश्रेयमयीन् श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूत नानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् हारिकी नन्दगोकुलविहारिकी चक्रसमीरदैत्यसंहारिकी हारिकी भक्तदुःखपरिहारिकी गोपनितम्बिनी मनोहारिकी दुष्टसम्पदपहारिकी घोषकुटीपयोघृताहारिकी बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिकिन् शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनीरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी वर्णधर्मपरिपालिकी अर्जुनभुजयुग्मसञ्चालिकी मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तकु कळियोरगविशालफणोपरिनर्तनक्रियारन्तकु उल्लसन्मगधराजचतुर्विधघोरवाहिनीहन्तकु इन्द्रनन्दननियन्तकु सर्वचराचरावळीमन्तकु निर्जितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तकु न्यायिकी भूसुरेन्द्रमृतनन्दनदायिकी रुक्मिणी मनस्थायिकी भूतसम्मदविधायिकी साधुजनानुरागसन्धायिकी पीतवस्त्रपरिधायिकी पद्मभवाण्डभाण्डनिर्मायिकी गोपिकानिवह मन्दिरयायिकी शेषसायिकीं वेदकल्पवृक्षविगलितमयी सुखमुखात् सुधाद्रवमुनमुनसियुन्न భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భావవిదులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి ఒక విషయం చెప్తూ, స్త్రీ రూపంలో మాయ ఉంటుంది, నా మాయ స్త్రీ రూపంలో ఉంటుంది. స్త్రీ అనేటువంటిది ఒక దేహం, ఆ దేహానికి ఒక మనసు, ఒక హృదయం, ఒక కర్తవ్యం, ఒక కర్మలు చేసేటువంటి విధానం అంతా కూడా ఉంటుంది. కాబట్టి కనిపించేటువంటి స్త్రీ రూపము లోపల మాయాస్వరూపంతో ఉండేటువంటి మరొక మాయ, ఒక వెలుగు, ఒక శక్తి ఆ స్త్రీ రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, మనసు సూక్ష్మ శరీరం అనేటువంటిది స్త్రీ శరీరంలో ఉంటుంది, స్థూల శరీరం అయినటువంటిది స్త్రీ శరీరంలో ఉంటుంది. ఈ రెండిటినీ సంధానం చేస్తూ క్రియాకలాపాలను కల్పించేటువంటి పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి మాయాస్వరూపం ఒక స్త్రీ రూపంలో ఉంటుంది. అంటే మాయాస్వరూపం మొత్తం దేహం మనసంతా వ్యాపించిపోయి పరమాత్మ యొక్క మాయ, ఒక వెలుగు, ఒక కాన్షియస్నెస్ మాయాస్వరూపంలో స్త్రీ దేహంలో ఉంటుంది. ఆ స్త్రీ దేహంలో స్థూలమైనటువంటి శరీరము, దాంట్లో మనసు, హృదయము, మిగతా పనులన్నీ ఉంటాయి, ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్త్రీ ఆకర్షిస్తోంది. స్త్రీ అంటే ఇక్కడ మానవ స్త్రీ అనే కాదు, సమస్త జీవరాశుల్లోనూ ఉండేటువంటి ఆకర్షణ చేసేటువంటి స్వభావం కలిగినటువంటి దాన్ని స్త్రీ అంటారు, దాన్ని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి అంతా కూడా నా మాయ యొక్క స్వరూపమే, అంటే నాలో నుంచి బయటకు వచ్చినటువంటి మాయా స్వరూపమే అనేటువంటి విషయాన్ని నువ్వు పరాయి స్త్రీని కానీ చూసినప్పుడు నువ్వు ఆ భావన చేసినట్లయితే ఆ శరీరం వేరు, ఆ మనసు వేరు, ఆ రూప లావణ్య సౌందర్యాలవన్నీ వేరు.
కానీ లోపల ఉండేటువంటి మాయాస్వరూపం యొక్క ప్రవర్తన వల్ల ఈ స్త్రీ ఈ విధంగా చేస్తూ ఉంటుంది, వికృతి చెందుతుంది. వికృతి అంటే పరిణామం చెందుతూ ఉండడం, వికారం చెందుతుంది, మార్పులు కలుగుతూ ఉంటాయి. స్త్రీలకు శరీరంలో మార్పులు కలుగుతాయి, పిల్లలు పుడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విధంగా నీవు స్త్రీని చూడడం ప్రారంభించేవు అంటే నా మాయని చూసినట్లు లెక్క. నా మాయను ఎప్పుడైతే చూసావో నాలో నుంచి వచ్చినటువంటి మాయాస్వరూపాన్ని నువ్వు చూసినట్లయితే అప్పుడు నీ దృష్టి నా మీద పడుతుంది. అందుకనే ప్రహ్లాదుడు కన్నుగవకు అన్య స్త్రీలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు. కన్నుగవకు, రెండు కళ్ళకి అడ్డంగా అన్య స్త్రీలు అడ్డమైతే ఎవరో స్త్రీలు అడ్డం వస్తూ ఉన్నారు, ఈయన చూడడం కాదు, ఈయన అలా ఉండేటువంటి సందర్భంలో ఎవరో స్త్రీ సమూహాలు అటు ఇటు వెళుతూ ఉండేటువంటి మాతృభావము చేసి మరలువాడు. ఇక్కడ మాతృడు శ్రీమాత్రే నమః అంటే అమ్మవారి యొక్క మాయాస్వరూపాన్ని చూసి మరలువాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే తన మనసుని ఆ భౌతికమైనటువంటి శరీరాల మీద నుంచి తీసేసి అందులో ఉండేటువంటి మాతృభావము అంటే శ్రీమాత్రే నమః అనేటువంటి భావం చేసి నమస్కారం చేసి, అమ్మా నువ్వు మాయాస్వరూపమైనటువంటి దానివి, నువ్వు ఎవరిని ఆశ్రయించావో ఆ ఆశ్రయించినటువంటి శ్రీమన్నారాయణుడి వైపుకి మరలువాడు అని దాని అర్థం. ఇది అయిన తర్వాత ఏమండి ఇది స్త్రీ యొక్క స్వరూపంలోనేనా అంటే కాదు అని చెప్పి 41వ శ్లోకంలో అదే విషయాన్ని చెప్తూ మోహాన్ మన్మాయాం వృషభాయతీం ప్రాప్తో విద్యాపత్యగృహప్రదం. స్త్రీ ఈ జన్మలో పుట్టిన తర్వాత ఎదురుగా భర్త ఉంటాడు, పెళ్లి చేసుకుంటారు, భర్త ఉంటాడు. ఆ భర్తని ఈ స్త్రీ పురుషుడి కింద భావిస్తూ ఉంటుంది. అటువంటి ఆ పురుష స్వభావం ఉంది, ఆ పురుషుడి యొక్క ఆకారం ఉంది, ఆ పురుషుడి యొక్క శరీరం ఉంది, ఆ పురుషుడిలో ఉండేటువంటి మనసు ఉంది, ఆ పురుషుడు చేసేటువంటి క్రియాకలాపాలు ఉన్నాయి. వీటితో పాటు ఏమిటి అంటే ఋషభాయతీం, పురుషుని వలె. యతీం అంటే ఏమిటి? పురుషుడులాగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి మగవాడున్నాడు చూసావా, వాడు యాం మత్మాయా, ఎవరైతే పురుషుడు కింద ఆకారాన్ని ధరించి పుట్టి భూమి మీద ఉండి భర్తగా తండ్రిగా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో అటువంటి పురుషుడు కూడా మత్మాయా, నా యొక్క మాయే అన్నాడు. అంటే ఇప్పుడు అటు స్త్రీ పురుషుల్లో రెండిట్లో ఏమనుందండి? మాయ ఉంది. మాయ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం కాబట్టి ఇది ఉంది. కాబట్టి మనం ఇంటరాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో కూడా అంతా కూడా ఇది మాయాస్వరూపమైనటువంటిది. ఆ మాయ యొక్క ఆకర్షణల వల్ల ఈ విధమైనటువంటి బంధాలు ఏర్పడుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని చెప్పిన తరువాత నిన్న చూసినటువంటి మార్గంలో దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథ, వేటగాడు ఒక పాటను వాయిస్తూ ఉండేటప్పటికి ఆ పాటకి ఆకర్షింపబడిపోయి ఈ మృగాలన్నీ వచ్చి వాడి వల్లో పడిపోయి మృత్యువు ఏ విధంగా చెందుతూ ఉంటాయో అదేవిధంగా తన పురుషుడిని మృత్యువు కింద స్త్రీ గ్రహించవలెను. దైవ ఉపసాదితం, దైవం చేత పొందించబడినట్టు దైవ ఉపసాదితం, దైవం చేత దగ్గరగా తీసుకురాబడినటువంటి మృత్యువుగా విజానీయాత్. ఆ స్త్రీ ఆ విధంగా కూడా తెలుసుకోవాలి. స్త్రీని అంతకుముందు ఏమన్నారు? నిరయద్వారం అస్య అన్నాడు కదా. స్త్రీ నరకం యొక్క ద్వారము అనే స్త్రీని అన్నప్పుడు స్త్రీని బ్లేమ్ చేశాడు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ పురుషుడు కూడా దైవము చేత దగ్గరగా సాధితం ఇవ్వబడినటువంటి మృత్యుస్వరూపమైనటువంటి వాడే ఈ భర్త. అంటే వీడు మృత్యు అని కాదు, ఆ మాయ ఉండడం వల్ల ఈ సంసారం అనేటువంటి ఇదిలో ఉండేటప్పటికీ ఇద్దరూ కూడా ఇంటరాక్షన్స్తో ఉండి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మర్చిపోయినప్పుడు జనన మరణాలు అంటే జన్మ మృత్యువులు అనేటువంటి సర్కిల్లో పడిపోతారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలమ్మ. స్త్రీ గ్రహించవలెను.
తమాత్మానో విజానీయ, తమాత్మానం ఆ స్త్రీ తన యొక్క ఆత్మలో విజానీయాత్ తెలుసుకోవలను, గ్రహించాలి. పురుషుడు కూడా మాయాస్వరూపమై ఆకర్షించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని చెప్పి ఇద్దరు ఎప్పుడైతే గ్రహించారో అప్పుడు ధర్మం, సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్పృహ కొంచెం తెలుసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుందమ్మా అని చెప్పిన తరువాత సరే బాగానే ఉందండి, ఇది పక్కకి పెట్టిన తర్వాత దేవహూతి సరే బాగానే ఉంది ఇవన్నీ చెప్పావు, ఇప్పుడు ఈ మనిషి మరణించాడు అనుకో, మరణించిన తరువాత ఏం జరుగుతుంది, అసలు ఏమిటి ఆ పరిస్థితి, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఈ శరీరం ఒక లోకంలో ఈ శరీరం కదా వెళ్ళదు కదా, మరొక లోకానికి, యమలోకానికో, స్వర్గలోకానికో, సిద్ధలోకానికో, సాధ్యలోకానికో, పితృలోకానికో ఏవో లోకాలు ఉన్నాయని చెప్తున్నావు కదా, అందులోకి ఈ శరీరం వెళ్ళదు కదా, స్థూల శరీరం వెళ్ళదు కదా అంటే, అవునమ్మా స్థూల శరీరం వెళ్ళదు, దేహేన జీవభూతేన లోకాల్లోకమను వ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోతి అవిరితం అవిరతం పుమాన్. అమ్మా ఈ జీవుడు అంటే శరీరంలో ఉండేటువంటి జీవుడు ఉన్నాడే, అదే వాడు మనసు అన్నమాట. మనసు, ప్రాణము ఇవన్నీ. ఈ జీవుడు ఆ మనసులో ఏమున్నాయండి, మనసులో ఉండేటువంటి అంటే పుట్టినప్పటి నుంచి మరణ పర్యంతం వాడు చేసుకున్నటువంటి కర్మలు, వాడు చేసుకున్నటువంటి అనుభవాలు, వాడి మనసులో కదిలినటువంటి అనేక రకాలైనటువంటి స్మృతులు, ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్ లాగా ఉండి ఈ మనోరూపంలో అంటే బ్రెయిన్లో ఉండేటువంటి ఆయా స్థలాలలో, ఆయా సెంటర్స్లో ఈ అనుభవాలు, లేకపోతే ఈ ఆలోచనలు, ఈ వాసనలు, ఇవన్నీ కూడా ఒక శక్తి రూపంలో, ఒక ఎనర్జీ ప్యాకెట్ రూపంలో ఉంటాయమ్మా. దానిని జీవుడు అంటారు. ఇప్పుడు ఆ ప్యాకెట్ ఎప్పుడూ కూడా అందులో ఉండేటువంటి ఆ అనుభవాలు, ఆ స్మృతులు, ఆ జ్ఞాపకాలు, ఆ కోపాలు, ఆ తాపాలు, ఆ ప్రేమలు, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి అంటే బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్లో అవి ఉంటూ ఉంటాయి. ఏ విధంగా అన్నాం అనుకోండి, ఒక మ్యాగ్నెటిక్ టేప్ ఉందనుకోండి, అంటే మనం క్యాసెట్ ప్లే చేస్తాం కదా, క్యాసెట్ ఏమిటి, దాంట్లో ఉండేటువంటి ఒక టేప్ ఉంటుంది. ఆ టేప్ మీద దాని మీద పాట ఉంటుంది. దాంట్లో మనం ఆన్ చేసామనుకోండి, అప్పుడు పాట వస్తుంటుంది, టేపు తిరుగుతూ ఉంటే పాట వస్తుంది. ఇప్పుడు ఆ టేప్ ఏమిటంటే హ్యూమన్ బ్రెయిన్. అందులో ఉండేటువంటి పాట టేపు కాదు కదా, అందులో ఉండేటువంటి పాట టేపు కాదు, టేపులో అది ఒక శబ్ద రూపంలో దాని మీద ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ అనేటువంటి ఒక టేపులో ఈ అనుభవాలు, ఈ జ్ఞాపకాలు, ఈ స్మృతులు, ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ సుఖదుఖాలు అనేటువంటి అనుభవాలన్నీ కూడా బ్రెయిన్ అనేటువంటి టేపులో ఉంటాయి. ఇప్పుడు మనం టేపును కాల్ చేసామనుకోండి, అప్పుడు శబ్దం కాలిపోతుందా, శబ్దం కాలగలదా, అనుభవం కాలగలదా, కాలదు. కానీ టేపు కాలిపోతుంది. అదేవిధంగా స్థూలదేహం కాలిపోతుంది. స్థూలదేహంలో బ్రెయిన్ ఉందిగా, బ్రెయిన్ కూడా కాలిపోతుంది. కానీ బ్రెయిన్లో ఉండేటువంటి ఈ అనుభవాలు, ఈ జ్ఞాపకాలు, ఇవన్నీ ఉన్నాయా, ఇవి కాలవు. ఎందుకంటే ఎనర్జీ కెనాట్ బి బర్న్ట్. Matter can be burnt, but energy cannot be burnt. Energy can be transformed from one form to other. ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది తప్ప అది కాలదు. శక్తి నిత్యత్వ సిద్ధాంతం అని చెప్పి ఫండమెంటల్ ఫిజికల్ ప్రిన్సిపల్ ఉంది. శక్తి, ఆ ఎనర్జీ కాలదు. ఆ ఎనర్జీ రూపంలో మనకు ఉండేటువంటి ఇవన్నీ కూడా ఎనర్జీ రూపంలో ఉంటాయమ్మా. అప్పుడు ఈ దేహం పడిపోయినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ ఎనర్జీకి ఉండేటువంటి ప్రాణంతో ఈ ప్యాకెట్ అంతా, ఈ అనుభవాలతో కూడుకున్నటువంటి ఈ ప్యాకెట్ అంటే టేప్ మీద ఉండేటువంటి శబ్దం లాగా ఈ అనుభవాలతో కూడుకున్నటువంటి ఈ ప్యాకెట్ ఏం చేస్తుందంటే, శరీరం వదిలినప్పుడు బ్రహ్మరంధ్రం గుండా లేకపోతే బొడ్డు గుండా అది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏమిటి, ప్రాణంతో సహా అది బయటికి వెళ్తుంది. అలాగ ప్రాణంతో సహా బయటకు వచ్చినటువంటి అనుభవాలతో కూడుకున్నటువంటి దానిని లింగ శరీరము అంటారమ్మా. దేహేన జీవభూతేన జీవుడికి ఇప్పుడు అది ఉపాధి అవుతుంది. అంటే ఉపాధి అంటే తను నివసించేటువంటి స్థానం అన్నమాట. అది ఉపాధి అవుతుంది. అటువంటి దేహేన లింగ శరీరం అంటే ఈ ప్యాకెట్ అంతా లింగ శరీరము. ఆ లింగ శరీరమే లోకాత్ లోకం అనువ్రజం.
ఆ లింగ శరీరం అమ్మ లోకాత్ ఒక లోకం నుండి లోకం మరి ఒక లోకానికి అనువ్రజన్ ప్రయాణం చేస్తూ ఉంటుందమ్మా. ఇలాగ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పుమాన్ అప్పుడు ఈ పురుషుడు ఉన్నాడే అంటే ఇక్కడ పురుషుడు ఎవడు ఆ లింగదేహంలో ఉండేటువంటి జీవుడు అన్నమాట. ఆ అనుభవాలతోనూ ఆ కోపాలతోనూ తాపాలతోనూ కర్మ యొక్క ఫలాలతోనూ వాడికి ఉండేటువంటి వాసనలతోనూ ఈ మొత్తం కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఆ సిస్టమ్ని పురుషుడు అంటారు. దానిలో జీవుడు ఉంటాడు, దాంట్లో ఒక తెలివితేటలు ఉంటాయి, దాంట్లో భుంజానయేవ. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడమ్మా. ఉండి అప్పుడు ఏం చేస్తాడు, ఇంకో దేహంలోకి వెళ్తాడు, ఒక లోకంలోంచి వెళ్తాడు ఇంకో లోకానికి, ఇంకో లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తాడు. అక్కడ ఆ కర్మఫలాలన్నింటినీ అనుభవిస్తూ మళ్ళీ కర్మల్ని అవిరతం నిరంతరం కరోతి చేస్తూ ఉంటాడమ్మా. ఇప్పుడు చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఈ సిస్టమ్ తయారైపోయిందో. అంటే ఏమిటన్నమాట, మన శరీరంలో ఉండేటువంటిది లింగదేహం అంటే ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ లింగదేశం ఒక లోకం నుంచి ఒక లోకానికి వెళ్తుంది, ఫిజికల్ బాడీ కాదు. ఈ ఫిజికల్ బాడీ అనిత్యమైనటువంటిది. అసలు దీని గురించి అసలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమే. దీనికే రోగాలు వస్తాయి, ఆరోగ్యాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, ముసలితనాలు వస్తాయి, కౌమారం యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి ధీర స్థనం తత్ర నముహ్యతి. ధీరుడైనటువంటి వాడు నముహ్యతి, దాని గురించి శోకించడు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మింగ్ సిస్టమ్ ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది. కానీ ఆ లింగదేహంలో మాత్రం ఈ శరీరం ద్వారా చేస్తున్నటువంటి ప్రతి వాసనలు కూడా దాంట్లో ఉండిపోయి అప్పుడు వాడు ఆయా లోకాల్లోకి వెళ్ళి ఆ శరీరాన్ని ఇంకొక శరీరంలో దూరి మళ్ళీ కర్మలు మొదలెడుతూ ఉంటాడు. మళ్ళీ ఆ లింగదేహం ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇదే గోల. ఇలా ఉండేటువంటి స్థితి అమ్మ జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియ మనోమయ తన్నిరోధో అస్య మరణం ఆవిర్భావస్తు సంభవ. ఇప్పుడు కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి మరణం అంటే ఏమిటి, జన్మ అంటే ఏమిటి అనేటువంటి దానికి డెఫినేషన్ చెప్తుంది. జన్మ అంటే ఏమిటి, కడుపులోంచి బయటకు వస్తే జన్మించాడు, పుట్టినరోజు అంటాం. మరణించాడంటే ఏ రోజున పోయాడో అది మరణం అంటుంది. కానీ అది కాదు డెఫినేషన్, అది కాదు. మరణానికి డెఫినేషన్ ఏమిటంటే జీవ. ఇందాక చెప్పినటువంటి ఆ లింగ శరీరం ఉందే, అంటే బ్రెయిన్ కాలిపోయిన తర్వాత, అంటే టేపు కాలిపోయిన తర్వాత శబ్దం ఉందే, ఆ శబ్దం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. ఆ శబ్దం అలాగే ఉంటుంది. అది ఆ శబ్దం అలాగే ఎనర్జీ ఫామ్లో మామూలుగా వీటిలో ఉంటుంది, స్పేస్లో ఉండిపోతుంది ఆ శబ్దం అనేటువంటిది. అదేవిధంగా ఈ లింగ శరీరాన్ని వదిలేసింది. లింగ శరీరం మళ్ళీ గుర్తించుకోండి, మనలో ఉండేటువంటి ఆవేశాలు, వాసనలు, కోరికలు, పాపపుణ్యాలు, మనం పడేటువంటి సుఖదుఖాలలో నుంచి కూలిగినటువంటి అనుభవాలన్నీ కూడా వాసన రూపంలో, జ్ఞాపకాల రూపంలో ఉండిపోయినటువంటి ఒక ప్యాకెట్టు, అది లింగ శరీరము. ఆ లింగ శరీరము ఏం చేస్తుందంటే జీవ అస్య, ఆ లింగ శరీరంలో ఈ జీవుడు ఉంటాడు. వాడు దీన్ని మోసుకెళ్తూ ఉంటాడు. ఆ జీవుడు వాడికి కొంచెం ప్రాణశక్తి ఉంటుంది కదా, ఈ ప్రాణశక్తితో కూడుకున్నటువంటి జీవుడు ఈ సూక్ష్మ శరీరాన్ని, అంటే ఈ అనుభవాలతో వీటితో కూడుకున్నటువంటి దాన్ని అనుసరిస్తూ వీటిని మోసుకుంటూ వాడు వెళుతూ ఉండి ఏం చేస్తాడంటే భూత ఇంద్రమనోమయ. భూతాలు అంటే మళ్ళీ చూస్తుంటాడు, పంచభూతాలతోనూ ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ భూత ఇంద్రియ మనోమయ దేహ. ఆ దేహంతోకి వీడు వెళ్తాడు. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మరణం అనేటువంటి దానికి ఆయన కారణం చెప్తున్నాడు. ఇప్పుడు మన శరీరంలో లింగదేహం ఉంది కదా, అంటే మన అనుభవాలు, స్మృతులు, ఈ గందరగోళాలతో ఉండేటువంటి బ్రెయిన్లో ఒక చోట ఎనర్జీ రూపంలో ఉండేటువంటి ఆ లింగ శరీరం ఏం చేస్తుంది అంటే, స్థూల శరీరంలో ఉండేటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా, మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన మనసు ఉంది కదా, వీటిలన్నిటితోనూ కూడి ఈ రెండు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఒక జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఆ పని మర్చిపోయామే అని చెప్పి మనకి జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆ పని కోసం మనం పరిగెడుతుంటాం కదా. నిన్ను పరిగెత్తించేటువంటిది ఏమిటి అంటే నీ మనసులో ఉండేటువంటి జ్ఞాపకం, ఆ వస్తువు అక్కడ మర్చిపోయాం అనగానే ఆ స్మృతి వచ్చింది, నీకు రాగానే శరీరం పరిగెడుతుంది. అందువల్ల ఏమిటి, ఈ లింగదేహము శరీరము రెండు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఇలా పనిచేస్తూ ఉండేటువంటి ఈ జీవుడికి తత్ నిరోధ, అటువంటి పరిస్థితిలో ఒక జ్ఞాపకం
ఆ జ్ఞాపకం ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని నిరోధిస్తుంది అనుకుందాం. అంటే శరీరం ఆ జ్ఞాపకాన్ని నిరోధించింది అనుకుందాం. ఉదాహరణకి ఏమీ లేదండి, ఇప్పుడు మామూలుగా జ్వరం వచ్చి కాళ్ళు చేతులు పీకేసేసి కదలలేని స్థితిలో శరీరం పడుకున్నది. ఇప్పుడు ఆ శరీరానికి అయ్యోయ్యో అక్కడేమో 10 రూపాయలేమో అక్కడ గూట్లో పెట్టాను అని నీకు జ్ఞాపకం, వెళ్ళి ఆ 10 రూపాయలు తీసుకో అంటే నీ శరీరం సహకరించడం లేదుగా. అంటే ఏమైపోయింది, ఆ శరీరానికిను లింగదేహంలో ఉండేటువంటి ఆ జ్ఞాపకం కదులు కదులు అంటున్నా సరే నీ శరీరం కదలలేనటువంటి తత్ నిరోధ ఈ ఈ స్థూల దేహాన్ని నిరోధిస్తుంది, వెళ్ళనివ్వకుండా ఆపుతోంది. అలాగా ఈ రెండు కలిసి పని చెయ్యకపోవడమే మరణం. ఈ రెండు ఇలా కలిసి పని చెయ్యకపోవడమే మరణం. అందువల్ల చూడండి, మరణించేటువంటి పరిస్థితిలో మంచం మీద ఉంటాడు, బెడ్ మీద ఉంటాడు. వాడు ఉండేటప్పటికప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా ఈ మైండ్ అన్నీ చేస్తుంది, లే పరిగెత్తు, తిను, దాహం వస్తే నీళ్లు తాగు, లే ఎక్సర్సైజ్ చేయి, అటు కదులు ఇటు కదులు అంటూ ఉంటే శరీరం నిరోధిస్తూ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా నిరోధించి చివరికి ఆ రెండు కలిసి పని చేయలేనటువంటి స్థితిని మరణం అన్నారమ్మా అన్నాడు. అది డెఫినిషన్. మరణం అంటే అది. అందువల్ల ఏమిటి, నిత్యము కూడా మానవుడు మరణిస్తూనే ఉంటాడు. అందువల్ల ఏమిటి, సూక్ష్మదేహం స్థూలదేహం ఇన్ కోఆర్డినేషన్, ఇన్ హార్మనీ, ఒకళ్ళు గౌరవించుకుంటూ ఒకళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మరొకళ్ళు ఫాలో అవుతూ ఒక ప్రేమపూర్వకంగా ఉండేటువంటి స్థితి లేనప్పుడు అది మరణం అవుతుంది. అందుకని దాన్ని జీవచ్ఛవము అంటూ ఉంటారు, చూసారా. ఆ జీవచ్ఛవం అన్నమాట. అంటే అక్కడ నిరోధిస్తూ ఉంటుంది ఈ భౌతికమైనటువంటి బాడీ, భౌతికం ఉండేటువంటి మనసులో ఒక పార్టు నిరోధించి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, నమస్కారం చేయాలి, పూజ చేసుకోవాలంటే అబ్బాయి అక్కడ ఏం చేస్తాం, ఏదో సెల్ ఫోన్ చూసుకుంటే దాంట్లో ఏవో చూసుకుందాం అని నిరోధిస్తూ ఉంటుంది. ఏదో జ్ఞానం చేసుకుందాం, మా నామం అనుకుందాం అంటే అబ్బాయి నిరోధిస్తూ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్ నిరోధించి సెల్ ఫోన్లో ఏవో చూసుకుందాం పడుకుందాం అనిపించేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది, చూసారా. అటువంటి స్థితిని మరణము అంటారు. అంటే రెండిట్లోనూ కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ లేకుండా రెండు సెపరేట్ అయిపోతూ ఒకదాన్ని ఒకటి నిరోధించేటువంటివి. మరి జన్మ అంటే ఏమిట్రా అబ్బాయి అంటే ఆవిర్భావతు సంభవ. ఇవి రెండు నిరోధించకుండా ఇది చెప్పిన పని అది చేస్తూ ఉంటే, ఇది చెప్పిన పని అది చేస్తూ ఉంటే దానిని జన్మ అన్నారమ్మా అన్నాడు. చూడండి, కొత్త అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ డెత్ అండ్ బర్త్ ఏ విధంగా భాగవతం వ్యూ చేస్తోందో చూడాలి. కాబట్టి ఈ రెండిటి యొక్క కోఆర్డినేటెడ్ ఎఫెక్టే ఉంటుందమ్మా అని చెప్పిన తర్వాత ఇంకా మరణం గురించి చెప్తూ ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షా అయోగ్యత యదా తత్పంచత్వం అహం మానాదుత్పత్ ద్రవ్యదర్శనం తత్ప్రతిద్రవ్యదర్శనం. తర్వాత ద్రవ్య ఉపలబ్ధిస్థానస్య, పదార్థాలు తెలియబడేటువంటి స్థానం ఏమిటి అంటే ఇది పదార్థము అని తెలియచేసేటువంటి స్థానం ఏమిటి, స్థూలదేహమే కదా. మనకి స్థూలదేహం ఉందనుకోండి, స్థూలదేహం ఉన్నప్పుడు మనం ఎంత చేత్తో ఒక వస్తువును ముట్టుకున్నాం అనుకోండి, ఇది తగులుతోంది, ఇది గట్టిగా ఉంది అని నీకు ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేటువంటిది ఏంది, నీ స్థూలదేహంలో ఉండేటువంటి నీ చెయ్యి. అదేవిధంగా కన్ను, ఆ రూపాలు ఏవో కనిపిస్తూ ఉంటే ఆ రూపాలను తెలియజేయడానికి వాడేటువంటి స్థానం ఏమిటంటే స్థూలదేహం. ఇప్పుడు మరణానికి ఇంకొక డెఫినేషన్ ఈ విధంగా చెప్తున్నాడు ఆయన. ద్రవ్య ఉపలబ్ధి స్థానస్య, ద్రవ్యం అంటే పదార్థాలను దగ్గరగా లబ్ధి పొందించేటువంటి అంటే గ్రహించేటువంటి స్థానం ఏమిటి అంటే స్థూల శరీరము. యదా అటువంటి ఈ స్థూలదేహం యదా ఎప్పుడైతే ద్రవ్య ఈక్ష అయోగ్యత, అప్పుడు ద్రవ్య ఈ పదార్థాలను ఈక్ష చూసేటువంటి అయోగ్యత, ఇంకా అయోగ్యం అయిపోయింది అనుకో, అంటే శక్తిహీనం అయిపోయింది అనుకో, చూడలేనటువంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి. ఎప్పుడైతే ఆ కెపాసిటీ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు
అటువంటి స్థితిని పంచత్వం మరణము అంటారమ్మా అన్నాడు. మరణానికి ఇంకొక డెఫినేషన్ ఇచ్చాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనం పడుకుంటాం. ఇప్పుడు మామూలుగా చివరి స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళకు ఉంటారు, ఏదో అల్జిమర్స్ అంటారు, ఇంకోటి అంటారు. అలా ఉండేటువంటి దానిలో సొంత కొడుకు వచ్చినా సరే ఆ శరీరం అలా చూస్తూ ఉంటుంది. కానీ ఇంకా యోగ్యత పోయింది ఆ శరీరానికి. రూప ఉపలబ్ధి, ద్రవ్య ఉపలబ్ధి, ఈక్ష, అయోగ్యత వచ్చేసిందిగా. మరి అటువంటిప్పుడు ఇట్ ఈజ్ నథింగ్ దాన్ డెత్. మరణంతో సమానమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా ఈ పరిస్థితి జరుగుతుంది. దీన్ని పంచత్వం అంటారు. అంటే ఇటువంటి దాన్ని పంచత్వం అంటే మరణం అన్నమాట. అంటే ఏమిటనమాట, అప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి పంచభూతాలు కలయికతో ఉండేటువంటివన్నీ కూడా విడివిడిగా అయిపోయి ఆ కోఆర్డినేషన్ లేక ఉండేటువంటి ఆ స్థితిని మరణం అంటారమ్మా. ఎప్పుడంటే ద్రవ్య ఈక్షాయోగ్యత, పదార్థాలని చూడలేనటువంటి స్థితిలోకి ఎప్పుడైతే శరీరం వెళ్ళిపోతుందో అప్పుడు దాన్ని మరణం అంటారమ్మా. ఇక జన్మ అంటే ఏంటంటే అహం మానాత్ ద్రవ్య దర్శనం, నేను, నాది, ఈ శరీరం నాది అనేటువంటి అహంకారం, నేను అనేటువంటి మిథ్యాజ్ఞానం వచ్చి మిగతా పదార్థాలన్నింటినీ చూడగలిగినటువంటి స్థితి వచ్చింది అంటే దానిని ఉత్పత్తి, పుట్టుకంటారమ్మా అన్నాడు. అంటే మనం నిరంతరం చస్తూనే ఉన్నాం, నిరంతరం పుడుతూనే ఉన్నాము. ఈ విషయాన్ని గ్రహించాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడనేటువంటి విశేషంతో 31వ అధ్యాయం ముగియబోతుంది 3 శ్లోకాలతో.